ఉల్లి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఇన్నాళ్లు చుక్కలనంటిన ధరలతో కోయకుండానే జనానికి కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ఇప్పుడు రైతులకు చుక్కలు చూపిస్తోంది. రేట్లు పూర్తిగా పడిపోవడంతో కిలో ఉల్లికి కనీసం 10 రూపాయలు కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. ధరలు పడిపోవడంతో కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావట్లేదంటున్నారు రైతన్నలు. గతేడాది ఉల్లి ధరలతో సామాన్య జనం కంటతడి పెడితే ఇప్పుడు అదే ఉల్లి రైతుల కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. 4 నెలల క్రితం రాకెట్లా దూసుకెళ్లిన ఉల్లి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా కిలో ఉల్లిగడ్డ 80 నుంచి 100 రూపాయలు పలికితే ఇప్పుడు కిలో ఉల్లి రూపాయిన్నరకే దొరుకుతోంది. మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డ పండిస్తే ఎకరాకు 50 క్వింటాలు 60 క్వింటాల కంటే ఎక్కువ వస్తుంది. ఈసారి నీళ్ళు లేక దిగుబడి లేదు. అప్పు తెచ్చి ఆశకు 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతుందని ఆశతోటి రైతు ఉల్లిగడ్డ వేస్తే ఇక్కడ మార్కెట్కి వస్తే 6 రూపాయలు 7 రూపాయలు క్వాలిటీ 9 రూపాయల కంటే ఎక్కువ అమ్ముతలేదు. రాష్ట్ర ప్రభుత్వము ఒక సామాన్య రైతుకు ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తే ఆ రేటు అచ్చుకొని అమ్ముకుంటే సామాన్య రైతు బతకగలుగుతాడు. ఈ ఉల్లిగడ్డ దిగుబడి వస్తుందంటే ఉల్లిపాయలు పెట్టుకున్నాము. అది రూపాయిన్నర నుంచి 600 700 అమ్ముతున్నాయి. మేము ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి? తెచ్చి పెట్టిన కూడెలుతో లేవు. ఎకరాకు 50,000 ఖర్చు వస్తుంది. అది 30-40 వేలు వస్తున్నాయి. ఏం చేయాలి? మా బతుకుదేరు ఎట్లా? గవర్నమెంట్ ఏమో 10-15 రూపాయలు చేస్తామంటారు. వాళ్ళు చేసేటానికి మాత్రం ఆ పంటను అయిపోయింది. రూపాయిన్నరకి ఇప్పుడు అమ్ముకున్నాం. రూపాయిన్నర కాడికి ఏం చేయాలి? మార్కెట్లో ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు అడ్డగోలుగా అమ్ముకోవాల్సి వస్తోంది. క్వింటాల్ ఉల్లి 1000 రూపాయల లోపే ధర పలుకుతోంది. పెట్టిన పెట్టుబడులు కాదు కదా, కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఎకరానికి 150 ప్యాకెట్లు అయినాయి. తెచ్చినాము 7-8 అమ్ముకున్నాము. మాకింట్లో ఏం గిట్టుబడి లేదు. పీకినాయి కోసిన ఇంకా లాగోడి అంతా మీద ఉన్నది. మాకు పాయిగా అన్నది ఏం లేదు. దండుగా ఉన్నది, అంతా ఏడుసులు ఉన్నది. ఏముడిది ఇది తెచ్చుడిగా తప్పని కర్మం అని తెచ్చి అమ్ముకపోకూడదు. అసలంత వచ్చాయి ఏమన్నా 10-5 దొరుకుతాయి. దొరికేది కూడా లేదు. ఇంటికి 20 ఎకరాల దాకా ఉంటుంది. సాగు చేసాము. 2 లోడ్లు అవుతుంది. రోగం పడి మొత్తం పోయింది. ఇప్పుడు ఒక లోడ్ నింపుకొచ్చినాము. 8 రూపాయల కాడికి ఒకటి అమ్మింది, 7 రూపాయల కోటికి అమ్మింది. అంతే మంచిగా ఉన్నది గడ్డ. మళ్ళీ ఇప్పుడు ఇంకో లోడ్ వస్తుంది. ఏం ఖర్చు ఏమి వెళ్తలేదు. ఏమి కనిపించదన్నా లాసే ఉన్నది. మొత్తం అప్పు దేవాలే పెట్టాలి. ఇంతకుముందు సీజన్ చాలు కాకముందు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు దాకా ఉండే. ఇప్పుడు ఈ మధ్యలో తగ్గింది రేటు. ఇప్పుడు అందరికీ లాసే ఉన్నది రైతులకు. ఉల్లి రకాన్ని బట్టి అధికారులు రేట్ ఫిక్స్ చేస్తున్నారు. క్వాలిటీ ఉల్లి క్వింటాల్ 1300 పలికితే లో క్వాలిటీ ఉల్లి 150 రూపాయలు పలుకుతోంది. మిడిల్ క్వాలిటీ ఉల్లికి క్వింటాల్ కు 700 నుంచి 900 రూపాయల ధర వస్తోంది. మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోవడానికి పక్క రాష్ట్రాల దిగుమతులే కారణమంటున్నారు అధికారులు. కొంత తగిన మాట వాస్తవమే, కానీ దాని మీద ప్రభుత్వం ప్లస్ మార్కెటింగ్ శాఖ కూడా తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంది. మొన్న కూడా మంత్రి గారు ఆదివారం రోజు కూడా మీటింగ్ పెట్టారు, రివ్యూ మీటింగ్. దాని మీద ఒక పాలసీ ఏం చేయాలా, ఇంకా ధరలు ఏమైనా తగ్గుతాయా, దీని మీద ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నారు. రైతులకైతే అన్యాయం చేయొద్దనేది మార్కెటింగ్ శాఖ మంత్రి గారు అయితే చాలా పట్టుదలతో ఉన్నారు. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ప్లస్ మన దగ్గర నుంచి కర్నూలు నుంచి, ఇవన్నిటి నుంచి ఎప్పటి నుంచి అయినా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సెకండరీ మార్కెట్ కాబట్టి ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసరికి ఆధారం ఇక్కడ. రోజులన్నీ ఒకేలా ఉండవని ఉల్లి ధరలు మరోసారి నిరూపించాయి. భారీగా పడిపోయిన ఉల్లి రేట్లతో రైతులు ఆందోళనకు గురవుతున్నా జనం మాత్రం కావలసినంత ఉల్లిని కొనుక్కుంటున్నారు.